హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా కొత్త బండి అయితే తీసుకున్నామండి. ఇది ఎలా తీసుకున్నాము, అలాగే పాత బండి ఏం చేసామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇదే అండి మాది బండి వచ్చేసి ముందుది. ఇదైతే ఇప్పుడు పాతది అయిపోయిందండి. ఈ బండి తీసుకొని మేము 10 సంవత్సరాలు అయిందండి. ఎగ్జాక్ట్గా 2015లో తీసుకున్నాము. ఇప్పుడైతే 2025 ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాలు అయిందండి ఈ బండి తీసుకుని. ఈ 10 సంవత్సరాల్లో ఈ బండి తిరిగింది 38 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. యాక్చువల్గా 2 సంవత్సరాలు కరోనా వలన ఇంట్లోనే ఉండిపోయిందండి ఈ బండి వచ్చేసి. మిగిలిన 8 సంవత్సరాలు 38 కిలోమీటర్లు అయితే ఈ బండి అయితే తిరిగిందండి. ఇక్కడ ఈ బండి గురించి చెప్పాలంటే నిజంగా మమ్మల్ని ఎప్పుడు ఈ బండి కింద పడేయలేదండి. అంత నీట్గా ఈ బండి మమ్మల్ని మన ఇంటికి చేర్చడము, అలాగే షాపింగ్ మాల్కి బాగా తిప్పిందండి. మొత్తానికి గుళ్ళకి కానీ ప్రతి ఒక్క చోటికి నిదానంగా చాలా బాగా తిప్పిందండి ఈ బండి వచ్చేసి. ఇక్కడ ఈ సీట్ కవర్ వచ్చేసి ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైంది పోయింది, ఇది సెకండ్ టైం సీట్ కవర్ అయితే మా ఆయన వేశారు. అలాగే లోపల చూస్తే నిజంగా చాలా బాగుందండి. ఎక్కడే కానీ మనకి లోపల బయట క్రాక్ అనేది ఏమీ లేదండి బండికి. చూడండి ఈ విధంగా చాలా నీట్గా ఉంది. మా ఆయన ఈ బండిని ఫస్ట్ నుంచి తుడుస్తూనే ఉన్నాడు కదా, ఎందుకు అని అనుకుంటున్నారా? ఇదే కదా అండి లాస్ట్ వచ్చేసి అందుకోసం. ఎందుకంటే ఈ బండి వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. షాప్ వాళ్ళు అయితే ఈ బండి వచ్చేసి 16,000 ఇస్తామనేసి అన్నారండి. 16,000 మరీ తక్కువ అనిపించింది. ఎందుకంటే ఈ బండి వచ్చేసి అప్పట్లో 90,000 దాకా తీసుకున్నారంటండి మా ఆయన. నాకైతే గుర్తులేదు, 90,000 అన్నాడు. సో మరి 16,000 అయితే తక్కువ అనేసి అనుకున్నాము. సరే బయట అయితే ఎంత తీసుకుంటారు అనేసి బయట వాళ్ళకే ఇద్దామనేసి బయట వాళ్ళకైతే ఇచ్చేసామండి. మొత్తానికి 30,000 చెప్పాము ఫస్ట్లో. మా ఆయన అన్నారు 30,000 మరీ ఎక్కువ అనేసి. సరే ఒకసారి చూద్దాము 30,000కు ఎవరైనా వస్తారేమో అనేసి నేను అనుకున్నాను. మొత్తానికైతే 23,000కి అయితే ఇచ్చేసామండి ఈ బండిని వచ్చేసి. మా ఆయన తుడిచేదైతే అయిపోయిందండి మొత్తానికి. చూడండి ఇప్పుడు ఈ బండిని తీసేసి మా కొత్త బండిని చూపిస్తాను. చూడండి, చూసారా? ఇదే అండి మా కొత్త బండి వచ్చేసి. సేమ్ ఇదే అండి. మనకి పాతది సుజుకి యాక్సెస్, ఇప్పుడు కూడా కొత్తది సుజుకి యాక్సెస్ అండి. నిజంగా ఈ బండిని తీసుకున్నప్పుడు మా ఆయన కళ్ళల్లో చూడాలి, ఆనందం అంతా ఇంత కాదండి. నిజంగా మనకి నగలు ఎలానో, బట్టలు నగలు ఎలానో, వీళ్ళకి బండ్లు ఫోన్లు అలా అని నాకు అప్పుడైతే అర్థమైపోయిందండి. ఇది వచ్చేసి పైన ఈ విధంగా డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారండి ఈ బండికి. మా ఆయన షాప్లోనే ఆ ఫోన్కి హోల్డర్ కూడా ఒకేసారి తగిలించుకొని తీసుకొని వచ్చేసారండి. నిజంగా ఈ బండి కలర్ వచ్చేసి నాకైతే నచ్చలేదండి, మా ఆయనకే నచ్చింది. సరే పాపం మా ఆయనే కదా తోలేది, నేను కాదు కదా అనేసి మా ఆయన ఇష్ట ప్రకారంగానే ఈ కలర్ అయితే తీసుకున్నాము. చూడండి ఇక్కడ ముందరనే మనము ఈ విధంగా ఇలా తిప్పితే ఈ పెట్రోల్ది అయితే ఓపెన్ అవుతుందండి. మనకి పెట్రోల్ది వెనకలు ఇచ్చారు. పాతదానికి వచ్చేసి పెట్రోల్ లోపల ఉంటుందండి. ఇప్పుడు ఈ కొత్త మోడల్ వచ్చేసి కొత్తదానికి బయట అయితే ఇచ్చారు. ఇదొక్కటి నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రతిసారి మనం దిగాల్సిన అవసరం లేకుండా పెట్రోల్ మటుకు వెనకలేయడం వల్ల చాలా బాగుందండి ఈ కొత్త మోడల్ వచ్చేసి. ఈ బండి కలర్ వచ్చేసి ఐస్ గ్రీన్ కలర్ అండి. ఇక్కడ ముందర వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవడానికి మనకి చాలా నీట్గా ఇచ్చారండి. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న వస్తువులు ప్రతిసారి డిక్కీలో పెట్టుకోకుండా ముందర పెట్టుకోవడానికి అయితే చాలా బాగా ఇచ్చారు. మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మా ఆయన నిజంగా డిక్కీ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాడండి. కొత్తదంట, ఓపెన్ చేయడానికి చాలా కష్టం అంట అని చెప్పాడండి. వాళ్ళు కూడా అదే చెప్పారంట. మరి చూద్దాం ఇది ఈ ప్రాబ్లము ఇప్పుడే ఉంటుందా, ఫ్యూచర్లో కూడా ఉంటుందా అనేసి. మొత్తానికి డిక్కీ అయితే ఓపెన్ అవ్వలేదండి. షాప్లో చూసినప్పుడైతే ఓపెన్ అయ్యిందండి. ఇంటికి వచ్చినప్పుడు కూడా నిన్న ఓపెన్ అయ్యింది, కానీ ఇప్పుడైతే డిక్కీ ఓపెన్ అవ్వలేదండి. చూద్దాం ఈ ప్రాబ్లం వచ్చేసి ఎప్పటి వరకు ఉంటుందో. ఇప్పుడైతే మా ఆయన ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తారు చూడండి. ఈ బండి గురించి చెప్పాలంటే నాకు తెలిసిందైతే ఇంతే అండి. నాకైతే ఏమీ తెలియదు. బండి ఎక్కినామా, కూర్చున్నామా, దిగినామా, అంతే అండి నాకైతే ఈ బండి గురించి తెలిసేది. ఈ బండి కాస్ట్ వచ్చేసి ఫైనల్గా మాకు 1,28,000 అయితే ఈ బండి కాస్ట్ అయితే పడిందండి. ఫైనల్గా మా ఆయనకి ఈ బండి అయితే చాలా బాగా నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.